ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియరా, బాగున్నారా? మనుషులను నమ్మి 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 మోసపోయామండి. ఇంకెప్పుడు కూడా మనుషుల్ని నమ్మకూడదు అనుకుంటున్నాం అన్నటువంటి పరిస్థితిలో ఉన్నావు కదూ. అవును, లోకంలో ఎవరిని మనం నమ్మినా వారు ఈరోజు ఉన్నట్టు రేపుండరు. ఏ ప్రేమైనా కూడా మార్పు చెందుతుంది, ఏ ప్రేమైనా కూడా మారిపోతూ ఉంటుంది. ఈరోజు వారు చూపించిన ప్రేమ రేపు వారు మన ఎడల చూపించలేరు, అది ఏ బంధమైనా కూడా. అయితే యేసుక్రీస్తు ఎటువంటి వాడో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. యేసుక్రీస్తు అంట నిన్న నేడు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండే దేవుడు అంట. అంటే అర్థం ఏంటి? ఆయన మారనివాడు, ఆయన ప్రేమ మారదు, ఆయన వాత్సల్యం మారదు, ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ మాటను బట్టి మనం బలంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత నమ్ముకోగలమో, ఎంతగా ఆయనను విశ్వసించగలమో అంతగా విశ్వసించుటకు నమ్మడానికి ఆయన ఒక్కడే పాత్రుడు, యోగ్యుడు. ఎందుకంటే ఆయన మారనివాడు. మనుషుల్ని ఎంత నమ్మినా వారు ఒకానొక సందర్భంలో మారిపోవచ్చు, మారిపోతారు కూడా. అయితే యేసుక్రీస్తు మాత్రం నిన్న నేడు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండే దేవుడు. నా జీవితంలో కూడా ఎంతోమంది మనుషులు నమ్మాను. అయితే వారందరూ కూడా మారిపోవడం, వారందరూ కూడా మర్చిపోవడం చూస్తూ వచ్చాను. అయితే యేసుక్రీస్తుని నమ్మడం ప్రారంభించినప్పటి నుండి ఈ రోజుటి వరకు, ఏ రోజు వరకైనా కూడా ఒకటే రీతిగా ఉన్నాడు అని నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకోగలిగాను. నీవు కూడా మనుషులు నమ్మటం కంటే యేసుక్రీస్తును నమ్మి ఆయననొక్కడిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే ఏ రోజు మోసపోవు, ఏ రోజు కూడా మరిచిపోవు. ఆయన నిన్ను మర్చిపోడు, ఏ రోజు కూడా విడిచిపెట్టబడవు. కాబట్టి ఉదయకాల సమయంలో నిన్న నేడు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్న దేవుని హత్తుకుందాం, అట్లా ఆయన కృపలో వర్ధిల్లుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నిన్న నేడు యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్న దేవుడు. అవును ప్రభు, మనుషులు మారిన నువ్వు మారే దేవుడు కాదు, ఒకటే రీతిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవా, నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ అట్లు నడిపించి బలపరచమని, మనుషులందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.